పాటలు, ప్రార్థన, విజ్ఞాపన, ఆరాధన, వాక్య పరిచర్య ఇవన్నీ అయిపోయిన తర్వాత పరలోక ప్రార్థన చేసుకుందాం పట్టండి అని చెప్పి ప్రజలకు తప్పుడు బోధ చేస్తున్నారు. మీరు గమనించాలి దైవజనమ. ఎక్కడన్నా బైబిల్లో ఈ ప్రార్థనలు అన్నీ అయిపోయాక పరలోక ప్రార్థన చేసుకోమని ఉన్నదా? అది పరలోక ప్రార్థన ఉన్నదా? పరలోకమందున నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరునుగాక అని ఒక సీక్వెన్స్, ఒక మార్గం అనేది చూపెట్టిండు ఆయన. ఇప్పుడు ఒక చిన్న పాపకు తల్లి భోజనం తినిపించడం నేర్పిస్తున్నప్పుడు కొన్ని మెతుకులు కావచ్చు, అన్నం కావచ్చు కింద పడితే అది అయిపోయింది, తినుడు అయిపోయింది, ఆమె ఎత్తింది, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆ అమ్మాయి కావచ్చు, ఆ పాప కావచ్చు, పెద్ద పెరిగిన తర్వాత తను భోజనం చేసి మా అమ్మ తినిపించినట్టు తినాలి అని చెప్పి మళ్ళీ పోయి అదే కింద పడేటట్టు తింటుందా? ఆలోచన చేయండి, ఒకసారి గమనించండి. లేని వార్త పుట్టించువానికి శ్రమని మరి దేవుని వాక్యం రాయబడింది పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథంలో. కొత్త నిబంధనలో లేని దాన్ని కల్పించొద్దని ఉన్నది, ఉన్నదాన్ని తీసేయొద్దని ఉన్నది. ఇక్కడ లేని దాన్ని కల్పించి మరి కొత్త పద్ధతిని కొన్ని సంఘాలలో ఉన్న దైవజనులు నేర్పిస్తున్నారు. మరి బైబిల్ని చూస్తున్న వాక్యం అంటుంది, ఏం వింటున్నామో జాగ్రత్తగా చూచుకునుడని రాయబడింది.